కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యష్ నెక్స్ట్ సినిమా ఏంటి, ఎలా ఉండబోతోంది అనేది ఇండియా వైడ్ హాట్ టాపిక్గా మారింది. ఇక కాస్త టైం తీసుకున్న యష్ గీతు మోహన్ దాస్ డైరెక్షన్లో టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి దీని చుట్టూ పాజిటివ్ బజ్ ఉన్నా కూడా వాయిదా రూమర్లే ఎక్కువగా చక్కర్లు కొట్టాయి. సినిమా షూటింగ్ డిలే అవుతోందని యష్ ఒకేసారి రామాయణ షూటింగ్లో కూడా ఉండటంతో టాక్సిక్ అనుకున్న టైంకు రాదని గట్టిగా ప్రచారం జరిగింది. ఇది ఫ్యాన్స్ను చాలా కన్ఫ్యూజ్ చేసింది. ఈ రూమర్లన్నిటికీ చెక్ పెడుతూ మేకర్లు ఇప్పుడు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. సినిమా రిలీజ్ డేట్లో ఎలాంటి మార్పు లేదని తేల్చి చెప్పారు. నిర్మాతల ముందు అనౌన్స్ చేసినట్లే టాక్సిక్ సినిమా 2026 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ డేట్ లాక్ చేయటం వెనుక ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఉంది. ఇది కేవలం ఒక డేట్ కాదు, పాన్ ఇండియా కలెక్షన్లకు ఒక జాక్ పాట్ అని చెప్పొచ్చు. ఆ వారం ఇండియన్ బాక్స్ ఆఫీస్కు గోల్డెన్ వీక్. ఆ టైంలోనే ఉగాది, గుడి పడ్వా అంటే మరాఠీ లాంటి ప్రాంతీయ న్యూ ఇయర్ సెలవులు వస్తున్నాయి. దానికి తోడు ఈద్ ఫెస్టివల్ హాలిడేస్ కూడా అప్పుడే కలిసి వస్తున్నాయి. అంటే నార్త్ సౌత్ ఇండియా మొత్తం పండగ సెలవుల్లో ఉంటుందన్నమాట. ఇలాంటి టైంలో రిలీజ్ అయితే సినిమాకి టాక్ కొంచెం అటు ఇటుగా ఉన్న ఓపెనింగ్స్ మాత్రం ఊహకందని రేంజ్లో ఉంటాయి. ఈ క్లారిటీతోనే మేకర్లు ఫ్యాన్స్కు పెద్ద రిలీఫ్ ఇచ్చారు. సినిమా విఎఫ్ఎక్స్ పనులు కూడా ఏప్రిల్ నుంచే మొదలయ్యాయని, జనవరి 2026 నుంచి ప్రమోషన్లు స్టార్ట్ చేయబోతున్నామని పక్కా ప్లానింగ్తో ఉన్నట్లు తెలిపారు. ఇక రిలీజ్కు 140 రోజులు టైం ఉందని కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ చేశారు. టాక్సిక్ సినిమాను ఇంగ్లీష్, కన్నడ భాషల్లో ఏకకాలంలో షూట్ చేస్తున్నారు. దీన్ని తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తారు. కేవియన్ ప్రొడక్షన్స్, యష్ సొంత బ్యానర్ మాస్టర్ మైండ్ క్రియేషన్స్ కలిసి హాలీవుడ్ స్టాండర్డ్స్లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ ఫెస్టివల్ రిలీజ్తో కేజీఎఫ్ రికార్డులను బ్రేక్ చేయటమే యష్ టార్గెట్గా కనిపిస్తోంది. మరి సినిమా ఏ స్థాయిలో హైలైట్ అవుతుందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.